హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఏపీపీఎస్సి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ఏపీపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. psc.ap.gov.in అన్నమాట. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు 3 సైట్స్ ఓపెన్ అవుతుంది. అంటే ఒక వెబ్సైట్లోనే 3 పార్ట్ ఉంటుంది. ఫస్ట్ వన్ వెబ్సైట్ ఓపెన్ అయ్యేది, నెక్స్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఏపీపీఎస్సి వెబ్సైట్ అనేది మనం డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మనకు వచ్చేది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటుందన్నమాట. ఏమేమి ఉంది, సిలబస్ ఏంటి, ఇదన్నీ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఇది మనం క్లిక్ చేయాలి ఫస్ట్. ఓకేనా? ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ వస్తుంది. మాడిఫై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అన్నమాట. ఇప్పుడు ఈ న్యూ డైరెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది బేసిక్ డీటెయిల్స్, మీ అడ్రస్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్, ఓకేనా, స్కూల్ లెవెల్, ఇంటర్ లెవెల్, కాలేజ్ లెవెల్, డిగ్రీ అండ్ పిహెచ్డి ఉంటే పిహెచ్డి, ఎంఫిల్ ఉంటే ఎంఫిల్ అన్నమాట. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ డీటెయిల్స్లో మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వన్ ఫస్ట్ మీ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, డిస్టిక్, మండల్, విలేజ్, కమ్యూనిటీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మదర్ టంగ్, రిలీజియన్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 or 2, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్. ఓకేనా? ఇది ఫస్ట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నేను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ రాలేదు, ముందే దీన్ని క్లిక్ చేసి పెట్టేసేయండి. ఓకేనా? ఇది ఒకసారి నాకు జరిగింది, అందుకోసం మీరు కూడా క్లిక్ చేసి పెట్టేసేయండి. మీరు ప్రతిదీ కూడా క్లిక్ చేస్తే బెటరే. ఈ టైం తీసుకుంటుంది. అయిపోయింది అనుకుంటా. ఓకే, ఇది ఫస్ట్ మనం చూసింది బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఓకేనా? తర్వాత అదర్ డీటెయిల్స్లో ఇక్కడ ఉండే ఆప్షన్స్ మీకు ఏదైతే వ్యాలిడ్ అవుతుందో అదన్నీ క్లిక్ చేసేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అన్నమాట. అడ్రస్ ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఇదన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇఫ్ పర్మనెంట్ అడ్రస్ ఈజ్ సేమ్ అంటే రెండు ఒకేలాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ స్కూలింగ్ డీటెయిల్స్ వచ్చి మీరు లోయర్ సెక్షన్ నుంచి రెగ్యులరా, ప్రైవేటా, ఓపెన్ స్కూలింగ్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫస్ట్ 4th క్లాసు, డిస్టిక్, ఇయర్ ఆఫ్ పాసింగ్, స్కూల్ నేము, 5th క్లాస్ ఆ విధంగానే, 6th, 7th, 8th, నెక్స్ట్ 10th అయితే మనకి పర్సనేజ్ పెట్టాలి, అది మార్క్స్ ఎంత వచ్చింది, ఆర్ గ్రేడ్, ఆల్ టికెట్ నెంబరు, ఎప్పుడు పాస్ అయ్యారు. ఓకేనా? ఇక్కడ ఏ ఇయర్ అన్నమాట. ఓకే, ఇది 10th క్లాస్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ సేమ్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అదని ఫిల్ చేసేయండి. డిప్లొమా ఉంటే డిప్లొమా, లేకపోతే డిగ్రీ. ఓకేనా? డిగ్రీలో కూడా మీ డిగ్రీ ఏమైతే ఉందో కరెక్ట్గా పిన్ టు పిన్ మీ సర్టిఫికేట్ కానీ జిరాక్స్ ఉంటుంది కదా, అది పక్కన పెట్టుకొని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ పీజీ కూడా సేమ్ అలానే, ఎంఫిల్ ఉంటే ఎంఫిల్, పిహెచ్డి ఉంటే పిహెచ్డి. ఒకవేళ కొంతమంది బీఈడి చేసిన వాళ్ళు ఉంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాంటి వాళ్ళు, లేకపోతే డిఈడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ చూసారా, దాన్ని క్లిక్ చేసి అక్కడే మీ డీటెయిల్స్ ఎంటర్ చేసేయండి. ఓకేనా? ఇక్కడ క్వాలిఫికేషన్, డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ, గ్రూప్ ఆర్ బ్రాంచ్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఆల్ టికెట్ నెంబర్, ఇదన్నీ ఇచ్చేసి నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అన్నమాట.
ఫోటో, సిగ్నేచర్ వీళ్ళు ఎంత అడుగుతున్నారో అంత సైజులో పెట్టేసి ఇంకా ఫర్దర్గా ఏపీపీఎస్ నుంచి ఏమైనా నోటిఫికేషన్ మీకు రావాలంటే ఇది క్లిక్ చేసేయండి. నెక్స్ట్ యాక్సెప్ట్ ది అబౌట్ డిక్లరేషన్ ఇది ఇచ్చేసి ప్రివ్యూ ఇచ్చేస్తారనుకోండి, మీరు ఏమైతే డీటెయిల్స్ పెట్టారో ఆ డీటెయిల్స్ అన్నీ సంబంధించిన ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఆ పేజీ మీరు చెక్ చేసుకోండి, మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అని. ఒకవేళ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ సబ్మిషన్ ఇచ్చేసేయండి. ఒకవేళ కాలేదంటే బ్యాక్ వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేయండి. ఎందుకంటే ఇది ప్రైమరీ లెవెల్ అన్నమాట. ఈ ప్రైమరీ లెవెల్లో మీరు ఏమైతే పెడతారో మీ డీటెయిల్స్ అవ్వచ్చు, మీ ఫోన్ నెంబర్స్ అవ్వచ్చు, మీ స్కూలింగ్ అడ్రస్ ప్లస్ మీ డీటెయిల్స్, తర్వాత సబ్జెక్ట్ ఇక్కడైతే ఏమైతే ఇస్తారో అదే మీ పోస్ట్కి అప్లై చేస్తారు కదా, అక్కడ కూడా ఇదే తీసుకుందాం అన్నమాట. అందుకోసం 1-2 సార్లు నీట్గా వెరిఫై చేసిన తర్వాత ఇది ఫాలో అవ్వండి. ఓకేనా? వన్స్ సబ్మిట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఓకేనా? ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది నోట్ చేసి పెట్టుకోండి. దాంతోపాటు మీ మొబైల్ ఫోన్ కూడా ఒక మెసేజ్ వస్తుంది, అక్కడ కూడా మీకు ఆ రిజిస్ట్రేషన్ ఐడి డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇదన్నీ ఒకటి. ఓకేనా? ఈ విధంగా మీకు చూపిస్తుంది అన్నమాట ప్రివ్యూ ఆప్షన్లో. డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ ఇదన్నీ 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఓకేనా? మీ ఫోటో, సిగ్నేచర్ కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ అన్నీ కరెక్ట్గా ఉందంటే ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ ఇచ్చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి చూపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ నోట్ చేసుకోండి, మీ మొబైల్ ఫోన్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? కావాలంటే ఇది ప్రింట్ కూడా మీరు తీసుకోండి అన్నమాట. ఓకేనా? వన్స్ ఇదన్నీ అయిపోయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, వన్స్ వచ్చిన వెంటనే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కన పెట్టుకొని ప్లస్ పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట. ఆ పాస్వర్డ్కి మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఏమైతే ఇచ్చారో ఓకేనా, ఆ నంబర్ పాస్వర్డ్గా పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఏపీపీఎస్సి వెబ్సైట్కి వచ్చినామంటే ఇక్కడ లాగిన్ ఒకటి ఉంది. ఇప్పుడు దాకా మీ దగ్గర ఉండేది జస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి, మీ ఫోన్ నంబర్, ఓకేనా, పాస్వర్డ్. ఇక్కడ చూడండి, ఈ లాగిన్ పేజ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, మీ ఫోన్ నంబర్ ఇచ్చిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్, మీ ఎంటర్ క్యాప్చా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, తర్వాత లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కిందనే మీకు న్యూ పాస్వర్డ్ వస్తుంది, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వస్తుంది అన్నమాట. ఓకేనా? వన్స్ వచ్చిన తర్వాత మీకు గుర్తుండే విధంగా ఆ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టైము మీకు ఇచ్చిన ఐడి ఎంటర్ చేయడము, రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయడము, మీ పాస్వర్డ్, ఫోన్ నెంబర్ అన్నమాట. తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు న్యూ పాస్వర్డ్ వస్తుంది, అంటే బాక్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత కన్ఫర్మేషన్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ మీరు ఏపీపీఎస్ వెబ్సైట్లో మీ దగ్గర ఉండే రిజిస్ట్రేషన్ నంబర్కి పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలని పెట్టుకోండి. వన్స్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన వెంటనే మీకు సక్సెస్ఫుల్ వస్తుంది. వన్స్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అన్నమాట. ఓకేనా? రెండు ఉంది. ఓకేనా? ఈ విధంగా వస్తుంది అన్నమాట. యూజర్ ఐడి, ఫోన్ నెంబర్ పెట్టడము, తర్వాత ప్రిఫర్డ్ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మళ్ళీ లాగిన్ అవ్వమంటుంది. ఒకవేళ మీరు కొత్తగా ఉంటే కొత్త ఎంటర్ చేసుకోవడం, లేకపోతే లాగిన్ అవ్వడమే. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్లో మనకి సైన్ ఇన్, లాగిన్ ఉంటుంది కదా, ఇప్పుడు సైన్ అవుట్ అని చూపిస్తుంది. అంటే సైన్ అవుట్ ఉందంటే దానికి మీనింగ్ మీరు లాగిన్ అయిపోయారు.
వన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వెబ్సైట్ మీ లాగిన్లో ఉందన్నమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే వెబ్సైట్ ఓపెన్ చేసుకుని మీ పోస్టింగ్స్, ఓకేనా, మీ పోస్టింగ్స్ ఏమేమి కావాలా ఇదన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మాడిఫై రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది, ఓకేనా. యూజింగ్ ది స్క్రీన్ అప్లికెంట్ క్యాన్ మాడిఫై ఈజ్ అ రిజిస్టర్డ్ ప్రొఫైల్ విత్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ది స్క్రీన్ క్యాన్ ఆల్సో బి యూస్డ్ బై ది అప్లికెంట్ టు అప్డేట్ ది ఫీల్డ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ విచ్ ఈ షీ ఆస్ రాంగ్లీ ఎంటర్డ్. ఒకవేళ మీరు తప్పుగా ఎంటర్ చేసి ఉంటే, ఒకవేళ ఈ మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కదా, అక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. మిస్టేక్స్ జరుగుతుంది కదా, అంటే ఇయర్ మారిపోవడం కానీ, లేకపోతే మీ డీటెయిల్స్ రాంగ్గా పడి ఉంటుంది కాబట్టి అది ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ మాడిఫై చేసుకోండి. తర్వాత అసలైన రిక్రూట్మెంట్ పోయేసి అక్కడ మీకు జూనియర్ లెక్చరర్ పోస్టా, ఏపీపీఎస్లో గ్రూప్ 1 గ్రూప్ 2 మీకు ఉంటుంది కదా, మీ ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటారో ఆ జాబ్కి ఓపెన్ చేసి దాన్ని అప్లై చేసుకోండి అనమాట. ఓకేనా, ఇది వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్లో రిజిస్ట్రేషన్ కావాల్సిన మినిమం డీటెయిల్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. మీరు ఇదన్నీ మీ డీటెయిల్స్ అన్నీ ముందర పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మీరు చేయండి. ఎందుకంటే మీరు ఒక్క కాలం చేసిన తర్వాత ఇంకో కాలం చేసేటప్పుడు టైం తీసుకునే మాత్రం మళ్ళీ క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా, మీరు అప్లికేషన్ అప్లై చేసేదానికి టైం కూడా తీసుకోండి, కానీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం మీరు ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే డిలే అయ్యే కొద్దీ సర్వర్ బిజీ అవుతుంది, మళ్ళీ మీరు ఈ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.